అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో హనుమాన్ జయంతి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే నైవేద్యం ఏం పెట్టాలి, వాటన్నిటిని గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాము. మనకి సంవత్సరంలో 2 హనుమాన్ జయంతిలు అయితే వస్తాయి. మొదటిది చైత్ర పౌర్ణమి నాడు వచ్చే జయంతిని చిన్న హనుమాన్ జయంతిగాను, అలాగే వైశాఖ మాసంలో కృష్ణపక్షం దశమి నాడు వచ్చే జయంతిని పెద్ద జయంతిగాను పూజలైతే జరుపుతూ ఉంటారు. రామాయణంలో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది. పరమేశ్వరుడి అంశగా అవతారమెత్తిన ఈ పవనసుతుడు శ్రీరామునికి ప్రియభక్తుడు, ఎర్రని కనులను కలిగిన వానరుడు. అలాగే లంకలో బందీగా ఉన్న సీతమ్మ శోకాన్ని హరించాడు. సంజీవన పర్వతాన్ని మోసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలను నిలిపాడు. హనుమంతుని నామాలు ప్రయాణం చేసే ముందు, అలాగే నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యుజయ భయం ఉండదు. హనుమంతుణ్ణి ఆకట్టుకోవాలనుకుంటే ముందుగా రాముడిని ఆరాధించాలి. ఈరోజు పూజా విధానం తెలుసుకున్నట్లయితే తెల్లవారుజామునే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని, మన మెయిన్ ఎంట్రన్స్ దగ్గర శుభ్రంగా చేసుకొని, అలాగే తలార స్నానం చేసి పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని సపరేట్గా పెట్టి పూజ చేయాలనుకుంటే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదు పూజా గదిలో చేసుకునే వాళ్ళైతే అక్కడే ఫోటో దగ్గరే పూజ చేసుకోవచ్చు. ముందుగా పీఠాన్ని వేసుకొని దానిపైన కొంచెం పసుపు వేసి అలుకులాగా చల్లి దానిపైన ఆరెంజ్ కలర్ లేదంటే రెడ్ కలర్ క్లాత్ని పరుచుకోవాలి. హనుమంతుడికి రెడ్ కానీ ఆరెంజ్ కలర్ కానీ చాలా ఇష్టం. ఇంట్లో ఫోటో ఉన్నట్లయితే ఫోటోని పెట్టుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని, అలాగే చక్కటి పూలమాలను కూడా వేసుకొని ఫోటో ముందు పద్మ ముగ్గు వేసుకోవాలి. ఆ తర్వాత 2 దీపపు కుందులను పెట్టుకోవాలి. ఈ దీపపు కుందుల్లో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే మనం ఏం పూజ చేస్తున్నా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడి విగ్రహం ఉంటే వినాయకుడి విగ్రహాన్ని, వినాయకుడి విగ్రహం లేనట్లయితే పసుపు గణపతి అయినా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో సీతారాముల విగ్రహం ఉన్నట్లయితే విగ్రహాన్ని కూడా పెట్టుకోవాలి. అలాగే హనుమంతుడి విగ్రహం ఉన్నట్లయితే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో హనుమంతుని చిన్న ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. సీతారాముల ఫోటో లేనట్లయితే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 తమలపాకులను వేసి ఆ తమలపాకుల పైన దీపపు కుందులను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే దీపాలలో నూనె వేసి దీపాలను ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. మనం ఏం పూజ అంటే వ్రతాలు చేస్తున్నా మంగళహారతి మాత్రం పెట్టడం మర్చిపోకూడదు. అలానే దీపాలను వెలిగించిన తర్వాత గంధం కుంకుమ బొట్లను దీపాలకైతే తప్పనిసరిగా పెట్టాలి. అలాగే చిన్న కలశం చెంబును కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశంలో గంధం, పసుపు, కుంకుమ, అక్షంతలు, కొన్ని పువ్వులు, అలాగే ఒక తమలపాకును కూడా వేసుకోవాలి. అలాగే ఈ కలశం చెంబుకి ఒక కంకణాన్ని కూడా ఒక మామిడాకును కట్టి ఏర్పాటు చేసుకొని కలశానికి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బొట్టు కూడా పెట్టాలి. ఇప్పుడు నైవేద్యాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. చలిమిడి, వడపప్పు, పానకం అంటే సీతారాములకి చాలా ఇష్టం. అలాగే హనుమంతుడికి కూడా చాలా ఇష్టం. ఈరోజు ప్రత్యేకంగా నైవేద్యంగా అరటి పండ్లనైతే పెట్టాలి. 5 కానీ 9 కానీ 11 అరటి పండ్లు పెట్టాలి. అలాగే సింధూరాన్ని కూడా హనుమాన్ పూజలో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. సింధూరం అంటే హనుమంతుడికి చాలా ఇష్టం. ఈరోజు హనుమంతుడికి సింధూరంతో కానీ, అలాగే సింధూరం కలిపిన అక్షంతలతో కానీ పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఆచమనీయం చేసుకోవడానికి ఒక చిన్న గ్లాస్, అందులో నీళ్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా మనకు పూజకు సంబంధించిన సామాగ్రినంతా కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మధ్యలో లేస్తూ పూజ అయితే చేయకూడదు. ఒక్కసారి కూర్చున్నామంటే అయ్యేంత వరకు మనం పూజ మధ్యలో నుండి లేవకూడదు. ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఆచమనీయంలో ఉన్న గ్లాస్లో నీళ్లను ఒక 3 సార్లు తీసుకొని కేశవ నామాలను చదువుకుంటూ తాగి, ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని నామాలన్నీ కూడా చదువుకుంటూ వదిలేయాలి.
ఆ తర్వాత చేతిని చక్కగా తుడుచుకొని కొన్ని అక్షంతలను తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చెప్పుకొని మన ఎడమ సైడ్కి అయితే వదిలేయాలి. ఆ తర్వాత ప్రాణాయామ మంత్రాన్ని కూడా చదువుకోవాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలను తీసుకొని సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఈరోజు తిథి, నక్షత్రం, వారం అన్నీ కూడా చెప్పుకొని వినాయకుడికి అలాగే సీతారాములకు వేసుకోవాలి. ఇప్పుడు మనం కలశం చెంబు పైన చెయ్యి పెట్టి కలశ మంత్రాన్ని చదువుకోవాలి. మంత్రం వచ్చిన వాళ్ళైతే మంత్రం చదువుకోవచ్చు, రాని వాళ్ళైతే చెయ్యి పెట్టి ఆ తర్వాత నీళ్లను దేవుడి సామాన్ పైన మన పైన అన్నిటి మీద కూడా చల్లాలి. మొదటగా మనం ఏం పూజ చేస్తున్నా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుని అయితే ధ్యాన శ్లోకంతో ఆహ్వానించాలి. ఆ తర్వాత కలశం చెంబులో ఉన్న నీళ్లను తమలపాకుతో చూపెట్టి పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అనుకుంటూ స్నానం సమర్పయామి అనుకుంటూ ఒక 5 సార్లు తమలపాకుతో చూపెట్టి పక్కన ప్లేట్లో వదిలేశాక తిలకం సమర్పయామి, గంధం లేపయామి, కుంకుమ సమర్పయామి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ కూడా సమర్పించాలి. పుష్పం సమర్పయామి అన్నప్పుడు పువ్వులను కూడా సమర్పించాలి. అలాగే గణపతి 108 నామాలు వచ్చినట్లయితే 108 అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. రాని వాళ్ళైతే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. ఇలా చదివేటప్పుడు పువ్వులు కానీ అక్షంతలు కానీ పసుపు కుంకుమ వీటన్నిటిని కూడా వేసుకుంటూ చదువుకోవాలి. ఆ తర్వాత ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి అనుకుంటూ దీప ధూపాలను చూపెట్టి నైవేద్యం సమర్పయామి అనుకుంటూ స్వామివారికి నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. ఈ నైవేద్యం చుట్టూ కూడా కలశం చెంబులో ఉన్న నీళ్లను చూపెట్టి 5 సార్లు వినాయకుడికైతే చూపెట్టాలి. ఆ తర్వాత మంగళహారతి పాట పాడుతూ వినాయకుడికి మంగళహారతిని అయితే సమర్పించాలి. ఈ మంగళహారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. కర్పూర హారతిని వెలిగించి స్వామివారికి కర్పూర హారతిని గంట కొడుతూ చూపెట్టి ఈ ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి వినాయకుడికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. వినాయకుడికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ కొన్ని అక్షంతలను వినాయకుడి దగ్గర వేయాలి. అలాగే పుష్పం కొన్ని అక్షంతలను తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ మంత్రపుష్పాన్ని కూడా సమర్పించుకోవాలి. 16 షోడోపచారాలైతే చెయ్యాలి. పూజ అయిన తర్వాత వినాయకుడినైతే కదిలించుకోవచ్చు. కదిలించేటప్పుడు కుడివైపుకు 3 సార్లు కదిపి యథాస్థానంలో అయితే పెట్టుకోవాలి. హనుమాన్ జయంతి రోజున హనుమాన్ పూజకి ముందు సీతారాములకు పూజ చేసిన తర్వాతనే హనుమంతుడికి చేయాలి. అప్పుడైతేనే హనుమంతుడు వస్తాడు. శ్రీరామ నామం ఎక్కడైతే వినబడుతుందో అక్కడికే హనుమంతుడు వస్తాడు. శ్రీరాముడి ధ్యాన శ్లోకాన్ని చదువుతూ కొన్ని అక్షంతలు శ్రీరాముడి దగ్గర వేసి ఆవాహయామి అనుకుంటూ ఆహ్వానించాలి. ఆ తరువాత కలశం చెంబులో ఉన్న నీళ్లను పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అని కలశం చెంబులో ఉన్న తమలపాకుతో నీళ్లను చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేయాలి. పసుపు కుంకుమ గంధం అక్షంతలు కుంకుమ సమర్పయామి అనుకుంటూ కుంకుమ, పసుపు సమర్పయామి అనుకుంటూ పసుపు, గంధం లేపయామి అనుకుంటూ గంధాన్ని కూడా మనం సమర్పించుకోవచ్చు. అలాగే సీతారాముల అష్టోత్తర శతనామావళి పూజ మనం ఇప్పుడు చేసుకోవాలి. పూలతో కానీ పసుపుతో కానీ గంధంతో కానీ అక్షంతలతో కానీ మనం చేసుకోవచ్చు. మొదటగా రాముని అష్టోత్తర శతనామావళి చదివిన తర్వాత సీతమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలి. అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం వచ్చినట్లయితే ఆ స్తోత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత మనం ఆంజనేయ స్వామిని కూడా ఆహ్వానించాలి. ఆంజనేయ స్వామికి కూడా ధ్యాన శ్లోకంతో అక్షంతలను వేసి పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ కలశం చెంబులో ఉన్న నీళ్లను తమలపాకుతో చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఆ తర్వాత కుంకుమ పసుపు గంధం అక్షంతలు పువ్వులు ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్వామివారికైతే సమర్పించుకోవాలి. అష్టోత్తర శతనామావళి పూజ చేసేటప్పుడు సింధూరంతో చేసినట్లయితే చాలా మంచిది. లేదంటే తెల్ల అక్షంతలలో కొంత సింధూరాన్ని వేసి సింధూరపు అక్షంతలను తయారు చేసి
ఆ అక్షంతలతో పూజ చేసినా కూడా చాలా మంచిది. ఈరోజు హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం ఇలా చదివినట్లయితే చాలా మంచిది. అలాగే సుందరకాండ పారాయణం ఈ హనుమాన్ జయంతి రోజున చేసినట్లయితే మంచి ఫలితాలనైతే మనం పొందగలుగుతాము. అలాగే ఈరోజు హనుమానికి తప్పకుండా తమలపాకుల మాలైతే వేయాలి. ఈ తమలపాకుల మాలని 5 కానీ 9 కానీ 11 కానీ 51 కానీ 101 కానీ 108 కానీ ఇలా మాలలాగా తయారు చేసి ఆ మాల ఒక్కొక్క ఆకు మీద శ్రీరామ అని సింధూరంతో రాసి ఈ సింధూరంలో కొంత నువ్వుల నూనెను వేసి కలిపి చేయి వేలుతో గాని లేదంటే పుల్లతో గాని శ్రీరామ అని రాసి హనుమాన్ మెడలో వేసినట్లయితే చాలా మంచిది. మనకి అనారోగ్య సమస్యలున్నా, ఉద్యోగ బాధలున్నా, ఎలాంటి సమస్యలున్నా, శత్రు భయాలున్నా వాటన్నిటి నుండి కూడా మనం బయటపడగలుగుతాము. మరి ఈ తమలపాకు మాలను ఎలా తయారు చేయాలి అన్నది సపరేట్గా వీడియో అనేది చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. తెలియని వాళ్ళుంటే తెలుసుకొని చేసుకోవచ్చు. అష్టోత్తర శతనామావళి పూజ అయిపోయిన తర్వాత ధూపాన్ని చూపెట్టి దీపాన్ని కూడా చూపెట్టి మంగళహారతిని అయితే సమర్పించాలి. మంగళహారతి సమర్పించేటప్పుడు హనుమంతుని పాట గాని మంత్రం గాని పాడుకుంటూ ఇవ్వాలి. ఆ తర్వాత మంగళహారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఆ తరువాత ఒక కొబ్బరికాయను తీసుకొని మనకున్న కష్టాలు బాధలు అన్నిటినీ కూడా చెప్పుకొని స్వామివారికి కొబ్బరికాయనైతే సమర్పించాలి. ఈ కొబ్బరికాయని పటాల దగ్గర పెట్టి బెల్లం కానీ చక్కెర కానీ తేనె కానీ వేసుకోవాలి. ఇప్పుడు నైవేద్యం సమర్పయామి అనుకుంటూ తమలపాకుతో నీళ్లను నైవేద్యం చుట్టూ కూడా తిప్పి మనం సీతారాములకు అలాగే ఆంజనేయ స్వామికి అందరికి కూడా నైవేద్యం అని సమర్పించాలి. ఆ తరువాత కర్పూర హారతితో గంట కొడుతూ కర్పూర హారతిని కూడా సమర్పించాలి. ఇప్పుడు ఈ ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం తీసుకొని ఇంట్లో అందరికి కూడా చూపెట్టాలి. ఆ తరువాత శ్రీ సీతారాములకు అలాగే ఆంజనేయ స్వామికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ 2 తమలపాకులను పోక ఖర్జూర సమర్పించాలి. ఒక పువ్వు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ స్వామివారి పాదాల దగ్గర వేసుకోవాలి. అలాగే కొన్ని అక్షంతలను తీసుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని శ్రీ సీతారాములకు అలాగే ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా కోరుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకొని క్షమామంత్రాన్ని చెప్పుకొని స్వామివారి పాదాల దగ్గర అక్షంతలను వేసుకోవాలి. ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే. హనుమాన్ జయంతి రోజున ఉదయం పూజ చేసుకోవచ్చు, లేదంటే సాయంత్రం వేళలో కూడా పూజ చేసుకోవచ్చు. కానీ పూజ చేసేటప్పుడు భోజనం తిని మాత్రం చేయకూడదు. అలాగే మనకు 2 హనుమాన్ జయంతిలు ఉన్నాయి కాబట్టి ఒక హనుమాన్ జయంతి పడకపోయినా ఇంకొక హనుమాన్ జయంతికైనా కూడా పూజ చేసుకోవచ్చు. ఈరోజు ఆహార నియమాలను చూసుకుంటే ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఫాస్టింగ్ ఉండవచ్చు, ఒక పూట భోజనం చేయవచ్చు. లేదంటే ఆరోగ్యం బాగా లేని వాళ్ళైతే 2 పూటల భోజనమైనా కూడా చేయవచ్చు. మాంసాహారం తినకుండా ఉంటే సరిపోతుంది. ఈరోజు హనుమానికి పూజ చేసిన వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తే చాలా మంచిది. అలాగే చాప వేసుకొని ఈ ఒక్కరోజు కింద పడుకోవాలి. ఇలా ఒక రోజు మొత్తం పూజ చేసుకొని రాత్రి ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ కనుదృష్టి కానీ ఏదున్నా కూడా పోతుంది. అలాగే తెల్లవారుజామున 6 గంటలలో మనం ఫోటోని కదిలించుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా సుందరకాండ పారాయణం చేసి హనుమంతునికి తమలపాకుల మాల సమర్పించినట్లయితే చాలా మంచిది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగం తప్పకుండా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.